కానీ ఈరోజు లక్కీగా ఈరోజు ఇద్దరికి షూటింగ్ ఉంది. సో నా లొకేషన్ ఇక్కడ పక్క లొకేషనే శ్రీవాణి అనమాట. 74 సినిమాలు తెలుగు, తమిళ, కన్నడ లాంగ్వేజ్, తెలుగు, తమిళ్, కన్నడ 3 లాంగ్వేజెస్లో నేను సినిమాలు చేశాను. పోతాడు ఆయన, నేను రాజ్ కుమార్. అర్థం చూపించు, నీ కళ్ళే అర్థం రా. వేసేసాడు, బాగా వేసేసాడు. సో శ్రీవాణి చాలా సీరియస్ యాక్ట్ చేసేస్తుంది. కరెంట్ పోయింది, వండర్ఫుల్. దేనే మొత్తం భజనలోనే తెల్లారులు భజనే అంట. సరదాగా చెప్పే, నీకు దమ్ముంటే ఈవిడెవరు? అంటే అది హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, యాక్చువల్గా నేను మీకు తెలుసు ఒక 1 year నుంచి శ్రీవల్లి అనే సీరియల్ యాక్ట్ చేస్తున్నాను. మంచి క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్నాను. ఈటీవీలో ప్రసారం అవుతుంది. ఈటీవీలో ఎవ్రీడే మధ్యాహ్నం 1 o'clockకి లడ్డు అనే క్యారెక్టర్తో మంచి క్యారెక్టర్ యాక్ట్ చేస్తానన్న విషయం తెలుసు మీలో చాలామందికి. అండ్ ఈరోజు ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తాను, మా సీరియల్ వ్లాగ్ ఎప్పుడు చేయలేదు. ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా నాది ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, శ్రీవాణిది సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ షూటింగ్ ఉంటుంది అనమాట నార్మల్గా. కానీ ఈరోజు లక్కీగా ఇద్దరికి ఎందుకంటే ఒకటే ప్రొడక్షన్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, తనది శతమానం భవతి అండ్ శ్రీవల్లి. కానీ ఈరోజు లక్కీగా ఈరోజు ఇద్దరికి షూటింగ్ ఉంది. సో నా లొకేషన్ ఇక్కడ పక్క లొకేషనే శ్రీవాణి అనమాట. సో సరదాగా ఈరోజు మా లొకేషన్ చూపించి శ్రీవాణి లొకేషన్ కూడా వెళ్ళి, అండ్ మన ఆర్టిస్టులు అందరి కోసం సరదాగా చికెన్ కూడా వండిస్తున్నాను నేను లంచ్లో. సో ఇవన్నీ సరదాగా ఈ వ్లాగ్లో చూస్తారు. ఓకేనా? చలో లెట్స్ బిగిన్ ది షో. సో నాకు ముఖ్యంగా మా లొకేషన్లో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, నిన్న కూడా స్టేటస్లో పెట్టాను. యాక్చువల్గా నాకు చాలా తక్కువ కాలంలో చాలా మనసుకు దగ్గరైన వ్యక్తి మా అన్నయ్య రాజ్ కుమార్ అన్నయ్య. దాని ముఖ్యంగా ఏంటంటే, నేను చాలా అంటే లక్కో బ్యాడ్ లక్కో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళలేకపోయాను. కానీ సినిమాలు అంటే చాలా పిచ్చి చిన్నప్పటి నుంచి. కానీ ఈ సీరియల్ చేస్తున్నంతసేపు కూడా నేను అన్నయ్యతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఎందుకంటే అన్ని విషయాలు, సినిమా విషయాలు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ గొప్పతనాలు, నిజంగా అసలు చిరంజీవి ఎంత గొప్పవాడు, ఒక రజనీకాంత్ ఎంత గొప్పవాడు, అందరి గురించి చెప్తుంటారు అనమాట. నేను చాలా ఎంజాయ్ చేస్తుంటాను ఆ మాటలన్నీ. సో నాకు ఇష్టం వ్యక్తి మా రాజ్ కుమార్ అన్నయ్య. కొన్ని 75 సినిమాలు హీరోగా చేసి అయినా సరే మా టీవీ ఇండస్ట్రీలో ఆయన ఇచ్చిన మెగా హిట్లు ఎవరు ఇవ్వలేదు. అయినా సరే చాలా సౌమ్యంగా, చాలా ఏం తెలియనట్టు అమాయకంగా కూర్చుంటాడు ఎప్పుడు. బట్ ఐ లవ్ స్పెండింగ్ టైం విత్ హిమ్ అనమాట. చాలా సరదాగా వెళ్ళిపోతుంటుంది అసలు. అది నేను మా ప్రేక్షకుల కోసం ఏదన్నా 2 ముక్కలు. వారేవా విక్రమ్ మీ తమ్ముడు ఛానల్ పేరు. వారేవా విక్రమ్ ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు అన్నీ తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ ఛానల్లో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. ఇందాక మా బ్రదర్ చెప్పినట్లు సెట్లో ఈరోజు నేను కూడా కలవడం చాలా తక్కువ అందరితో, కానీ చాలా బాగా మేము కలిసిపోయాం. ఈరోజు షూటింగ్లో ఉన్నంతసేపు టైం అసలు మాకు తెలియదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడవుతుంది, మళ్ళీ షూటింగ్లో అందరం కలవాలి, మళ్ళీ విక్రమ్ భయ్య మేమందరం మళ్ళీ కలిసి హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆ జరిగినంతసేపు ఏ మనసులో టెన్షన్స్ లేకుండా, లోపల ఎన్ని ఇది ఉన్నా కూడా అవన్నీ కనపడకుండా హ్యాపీగా వర్క్ చేసి మళ్ళీ మేము మా స్థలాలకు మేము వెళ్ళిపోతూ ఉంటాం. సో ఈ మధ్యకాలంలో నేను బాగా కనెక్ట్ అయిన మనిషి విక్రమ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మేము శ్రీవల్లి లొకేషన్లో ఉన్నాం. శ్రీవల్లిలో మంచి కామెడీ క్యారెక్టర్ చేస్తున్నాడు భయ్య, చాలా హ్యాపీగా ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీతో కూడా మేమందరం బాగా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఇప్పుడు మా ఇంట్లో మనుషుల్లాగా అందరం మేము అలాగా కలిసిపోయాం. వీఆర్ వెరీ హ్యాపీ. మా స్నేహం ఇలాగే ఎప్పుడు 10 కాలాల పాటు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వారేవా విక్రమ్ ఫ్యాన్స్ అందరికి కూడా మరోసారి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మా భయ్య చెప్పిన దాంట్లో చిన్న సవరణ, 70 సినిమాలు హీరో అన్నాడు. కాదు, 74 సినిమాలు తెలుగు, తమిళ, కన్నడ లాంగ్వేజ్, తెలుగు, తమిళ్, కన్నడ 3 లాంగ్వేజెస్లో నేను సినిమాలు చేశాను.
కానీ నేను హీరోగా చేసింది ఆ 74 సినిమాల్లో 27 మాత్రమే. మిగతావన్నీ డ్యూయల్ హీరోస్ అలాగా అన్ని అలా ఇద్దరు హీరోలు అలా చేసుకుంటూ వచ్చామన్నమాట. సో ఇప్పుడు అదే సీరియల్స్కి వస్తే ఇప్పుడు 66th మెగా సీరియల్ రన్నింగ్లో ఉందన్నమాట నాది. సో ఇవన్నీ ఏంటంటే అందరూ ఈ ఆ భగవంతుడి ఆశీర్వాదం, తల్లిదండ్రుల ఆశీర్వాదం, అలాగే నా ఫ్రెండ్స్ అభిలాష అందరూ బెస్ట్ విషెస్, తర్వాత నా అభిమానులు, నా ఫ్యాన్స్ అందరూ వాళ్ళు ఇచ్చిన దీవెనల వల్లే నేను ఇంత దూరం ఆల్మోస్ట్ 89లో వచ్చాను ఇండస్ట్రీకి. అంటే ఆల్మోస్ట్ 33 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాము. సో మీ అందరి అభిమానం, అందరి విషెస్, అందరి బ్లెస్సింగ్స్ లేకపోతే ఇంత దూరం రాలేము మనము. సో అందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ బీ హ్యాపీ, స్టే సేఫ్, ఆల్ ది వెరీ బెస్ట్, విష్ యూ గుడ్ లక్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అన్నయ్య, నాకు మీ మాటలు వింటే నాకు ఇంకొక అన్నయ్య ఉన్నాడు, చంద్రబోస్ అన్నయ్య, చాలా ఇష్టం. ఆయన రాసిన ఒక పాట గుర్తొచ్చింది. ఎదిగే కొద్దీ ఒదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో అని. ఆ పదాన్ని నేను కొంచెం సవరిస్తూ ఎదిగే కొద్దీ ఒదగాలన్నది రాజ్ కుమార్ చూసి నేర్చుకో అన్నది. నిజంగా అసలు మీరు 66 సీరియల్స్ 74 సినిమాలు యాక్ట్ చేసి కూడా ఇంత సౌమ్యంగా, నిజంగా అసలు ఎంత డౌన్ టు తెరుతుంటారంటే ఈయన. ఇంకోటి అసలు కెమెరా ఉంది కాబట్టి ఆయన అలా కొంచెం రాజసంగాలు మాట్లాడారు. చాలా కామెడీ, అసలు ఆయన ఉంటే నవ్విస్తుంటారు అన్నమాట అందరినీ. బీభత్సమైన కామెడీ. ఇంకా చిన్న పిల్లవాళ్ళ ఉంటారు ఆయన. అసలు ఎంత ఎదిగిన ఆయన 89 34 ఏళ్ళు ఇండస్ట్రీ అని అనవసరం చెప్పుకుని ఆయన ఇంకా చాలా చిన్న పిల్లలాగా చాలా కొంటెగా అల్లరి పనులు చేసుకుంటూ బాగుంటాడు ఆయన మా అందరితో. కానీ నిజంగా చాలా చాలా నేర్చుకోవచ్చు. ఇలాంటి సీనియర్ ఆర్టిస్టులు ఉండడం లొకేషన్ డెఫినెట్గా మాలాంటి వాళ్ళకి ఒక స్ఫూర్తిని, అంటే నేర్చుకొని త్వరగా మేము ఎదగడానికి మాకు వీలుగా ఉంటుంది అనమాట. మేము టైం వేస్ట్ ఎక్కువ చేసుకోకుండా ఏ స్టెప్స్ వేస్తే మనం సక్సెస్ అయ్యామని చెప్పి అలా నేర్చుకోవడం వల్ల మాకు ఈజీ అవుద్ది. అంటే నాలాంటి కొత్త కొత్త ఆర్టిస్ట్ ఈజీ అవుద్ది. బట్ లవ్ యూ అని, లవ్ యూ సో మచ్ ఆల్వేస్. తర్వాత ఇప్పుడు మేము చేస్తున్నది శ్రీవల్లి సీరియల్ చేస్తున్నాం, ఇప్పుడు జరుగుతుంది. శ్రీవల్లిలో ఇప్పుడు కథను కూడా చాలా టైట్ అప్ చేసేసి ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుందన్నమాట. మా సబ్జెక్టు కథ చాలా బాగా వచ్చింది. మీరందరూ ఇలాగే ఇంకా శ్రీవల్లిని బాగా చూసి ఇంకా మంచి సక్సెస్, ఇంకా సక్సెస్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజ్ కుమార్. ఎస్, థ్యాంక్స్ అండి. నిజంగానే శ్రీవల్లి సీరియల్ ఇప్పుడు చాలా ఉత్కంఠభరితంగా మారబోతుంది అనమాట. బీభత్సమైన సీన్, ప్రతి ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుంది. అండ్ టీఆర్పీ కూడా పెరుగుతుంది, లక్కీగా ఇంకా పెరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను మా ప్రొడక్షన్ హౌస్ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, మా ప్రొడ్యూసర్స్ అనిల్ కడియాల గారికి, ప్రవీణ కడియాల గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు సూపర్ అన్నీ తెలియజేసుకుంటూ, అలాగే ఈటీవీ ఛానల్ వారికి కూడా, ఎందుకంటే నన్ను బాగా టీవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నన్ను ఆదరించింది ఫస్ట్ ఈటీవీ ఛానలే. ఈ సందర్భంగా ఈటీవీ ఛానల్ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ రాజ్ కుమార్. థ్యాంక్ యూ అన్నయ్య. ఒకసారి వెళ్ళి మన మూగను కూడా, మన కోఆర్డినేషన్ కూడా ఒకసారి హాయ్ చెప్పించి వస్తా. సో ఇప్పుడే మా కోదండ రామయ్య గారితో మాట్లాడారు. ఇప్పుడు నెక్స్ట్ మా సీతమ్మ అనమాట, అంటే నాకు ఇక్కడ సిస్టర్ క్యారెక్టర్, మన శాంతి గారు. హలో. అండ్ ఫేమస్ కమెడియన్ ఏవిఎస్ గారి డాటర్, మీకు చాలామంది తెలిసే ఉంటుంది. ఆవిడ కూడా ఛానల్ ఉంది, అది కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్. ఈవిడ మామూలుగా నెలకి ఒక 30 ఫంక్షన్లు చేస్తుంటుంది అన్నమాట ఆవిడ. సో అన్ని ఫంక్షన్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ ఛానల్, డెఫినెట్ చూడవచ్చు మీరు. ఒకసారి మా వారేవా విక్రమ్ ఛానల్. హలో అండి, వెల్కమ్ టు వారేవా విక్రమ్. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను విక్రమ్ గారి ఛానల్లో మాట్లాడము. హీ వాజ్ లైక్ కంప్లీట్గా బ్రదర్ అంటే ఎలా ఇది ఉండాలి, ఎంత సపోర్టివ్గా ఉంటారు, ఎంత లైవ్లీగా ఉంటారు అంటే. ఇక్కడ మాకు అందరికీ ఏంటంటే మేము నవ్వాలి అంటే ఫస్ట్ విక్రమ్ గారు ఉన్నారు అంటే నవ్వుతూనే ఉంటాం. కడుపు నొప్పి వచ్చే వరకు, కళ్ళ మండీలు వచ్చే వరకు నవ్వుతూ ఉంటాం అనమాట. సో మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రతిదీ చూడండి, కంటెంట్ సూపర్ ఉంటుంది. మాకు కూడా ఆయనే సజెషన్ ఇస్తారు, నేను కూడా ఓపెన్గా చెప్తున్నాను. నాకు కూడా కొన్నిసార్లు ఐడియా రాకపోతే ఇలా చేయండి అని సజెషన్ ఇచ్చేది మాత్రం విక్రమ్ గారే. అండ్
మా శ్రీవల్లి టీంలో బావా బామది సినిమాలో కనుక సుమన్ని పట్టుకొని వచ్చేస్తాయి కదా, అలానే నేను కూడా మా ఇంటికి ఇప్పుడు కోదండరామయ్య గారి ఇంటికి వచ్చేసే కదా, నేను కూడా మా తమ్ముడు తీసుకొని వచ్చేసేసాను అనమాట. చూడండి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, కుళ్ళు పోతోళ్ళు అనమాట మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. రెడీ 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 అని నన్ను ఒక్క నిమిషం కూడా కూర్చొని ఇవ్వరు. ఇంత కుళ్ళు పోతోలేదు కానీ పక్క నుంచి కోదండరామయ్య గారు ప్రశాంత్ మీరు కుళ్ళిపోతాడని చెప్పి నన్ను కుళ్ళిపోతాడు ఆయన, నేను రాజ్ కుమార్. ఈయన కోదండరామయ్య గారండి. సో కుళ్ళిపోతాడు ఇక్కడ ఇది సో ఇట్లానే సందడిగా ఉంటుంది. దీని కెమెరా ముందు కాదు, కెమెరా వెనక ఇప్పుడు మీది ఉన్నారని కాదు, కానీ ఎప్పుడు ఇలానే సందడిగా సంతోషంగా ఉంటాము. సో మీరందరూ మా శ్రీవల్లి టీంని మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. మా ఛానల్ మా శ్రీవల్లి సీరియల్ని రోజు చూడండి, మిస్ కావద్దు. 1 o'clock ఇందాక చెప్పాను కదా, శ్రీవల్లి ఇప్పుడు ఎపిసోడ్స్ అన్ని చాలా బాగుంటున్నాయి, ఉత్కంఠభరితంగా మారింది. డెఫినెట్గా మిస్ అవ్వద్దు సీరియల్, డెఫినెట్గా మిస్ అవ్వద్దు. అండ్ వారేవా విక్రమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, చూడడం అస్సలు ఇంకా మర్చిపోవద్దు. తీసుకోమ్మా, ఒకళ్ళొకళ్ళు చూసుకొని హ్యాపీగా ఉండండి. కాదమ్మా, ఇదిగో కొంచెం వెనక్కి వచ్చి ఇలా వేయాలి అంతే. నరేష్ ఇక్కడ ప్రొడక్షన్ అనమాట. మాకు శ్రీవల్లికి అండ్ శతమానుభూతికి కూడా నాకు చాలా ఇష్టమైన ప్రొడక్షన్. మంచి ఫుడ్ పెడతారు, ఓపెన్ చెప్తున్నాను. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్లో నిజంగా మన ఇంటి భోజనం తిన్నట్టు ఉంటుంది. అది కేవలం ముఖ్యంగా మా నరేషే కారణం. ఒకసారి మా ఛానల్ వాళ్ళకి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అండి. మంచి భోజనం పెడతారు మాకు, మంచి సాంబారు, పప్పు, పచ్చడి. అండ్ ఈరోజు స్పెషల్గా చికెన్ కూడా వండించుకుంటున్నాం. సో ఇప్పుడే చికెన్ వండిస్తున్నాను అని చెప్పాను కదా. సో వండడం స్టార్ట్ అయింది. నేను కూడా వెళ్ళి ఒక చేసి వస్తా. సరే లైవ్లో వండుతారనమాట మాకు వేడివేడిగా సర్వ్ చేయడానికి. చేతులు నీట్గా వాష్ చేసుకొని, అది కూడా మినరల్ వాటర్తో మా కోసం చికెన్ చేస్తున్నారు. అప్పుడు చేస్తుంటే సరదాగా మన హోటల్లో నేను అప్పుడు కుక్ చేస్తాను. కుక్ చేయడం అంటే వన్ను ఇలా నూనెలో వేయించాలి, ఇవన్నీ నేనే చేస్తా సరదాగా. రెడీ అయిపోతుంది చికెన్ అద్భుతంగా. ఎంత 10 నిమిషాలు అయిపోతుంది, 15 నిమిషాలు అయిపోతుంది కదా. 15 నిమిషాలు. మా సీరియల్లో ఫీమేల్ ఆర్టిస్ట్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఒకసారి అందరూ పలకరించండి మా ఛానల్. మాకు ఒక్కొక్కరికి వాళ్ళు కొత్త కొత్త పేర్లు అనమాట అందరికి. ఇప్పుడు ఈ లడ్డు బదులు మీరు పండు కదా, ఇప్పుడు పండు. మీ పేరు కాదు, మీ పేరు కూడా మార్చారు, మీ పేరు కూడా మార్చారు.
నేను లక్ష్మి ఆయన శ్రీమన్నారాయణ బాగుంది. హాయ్ హలో అంటే చికెన్ చేయించారు, చికెన్ మొత్తం అమ్మాయి తింటుంది అనమాట. 3 ఎన్ని కప్పులు చూడండి అమ్మాయి ప్లేట్ లో. అంటే తీసుకొచ్చారు ఇక్కడ అందరికి పంచుతాను అనమాట. అది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? అంటే అది ఇదంతా నేను ఒక్కదాన్ని తినేలా కనిపిస్తున్నానా చెప్పండి. చాలా బాగుంది చికెన్. కనిపించరమ్మా, కనిపించే వాళ్ళు తినలేరు, కనిపించిన వాళ్ళే తింటారు. నేను కనిపించిన నేను తినలేను, నాకంటే 3 టైమ్స్ ఎక్కువ తినగలదు, కానీ ఆ అమ్మాయి కనపడదు. అంటే నేను అంటే ఇష్టం అందుకే అట్లా అనుకుంటా. ఏ చిచ్చి కాదు, నిజమే మాట్లాడతా నేను, అస్సలు అబద్ధం మాట్లాడు. నేను జెన్యున్ గా నిజమే మాట్లాడతా. కావాలంటే ఆ అమ్మాయి ఫుడ్ తిన్నంతసేపు నేను వీడియో తీస్తా, మీరు చూడండి. తీయండి. నిజమే. హలో ఏది ఇదేనా? ఎస్, మొత్తానికి ఇది నా గెటప్ శ్రీవల్లి సీరియల్లో. ఇప్పుడు దాకా నార్మల్ గెటప్లోనే ఇప్పుడు నా సీన్ పిలుస్తున్నారు. సో అందుకని గెటప్లోకి వచ్చాను. టచ్అప్. చాలా మళ్ళీ అందం ఎక్కువైంది అనుకో, వేరే వాళ్ళందరూ తట్టుకోలేరు. ఓకే, దువ్వెంది తొందరగా మైక్ దగ్గర రా. అర్థం చూపించు, నీ కళ్ళే అర్థం రా. ఇది వేసేసాడు, బాగా వేసేసాడు. అర్థం రెడీ రెడీ సార్, క్లోజ్ చేసుకో. రెడీ రెడీ సార్. ఎంత అదృష్టవంతండి. అప్పుడు చెప్పుగానే అవును కలవకూడదు సార్. మీరు ఇన్వైట్ చేసి పరిచయం చేసేవాళ్ళం అన్నప్పుడు రెడీ రోల్. ముందు ఆ పని చేయాలి. ఫస్ట్ మీరు అంటున్నాను. ముందు ఆ పని చేయాలి. అమ్ముతాం రోల్ యాక్షన్. అలానే కల్పన, శ్రీవల్లి పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది కదా నాన్న. లేకపోతే తన పెళ్లికి మన కంపెనీ వాళ్ళని ఇన్వైట్ చేసి అమ్మాయి కొంచెం లెఫ్ట్ ఉన్నా. ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి మేజర్తో డిస్కస్ చేస్తూ కంగారు పడి నాకు ఫోన్ చేశాడు. అసలు దినేష్ శ్రీవల్లి త్రివేదులని మన కంపెనీలో పనిచేస్తున్న స్టాఫ్కి ఇంకా పరిచయం చేయాలి కదా. ముందు ఆ పని చేయాలి. రామా తీసుకోమా. స్విచ్ చేశారు. స్విచ్ చిన్న ఫీల్ ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం అదంతా ఫీల్ కనపడింది. చిన్న ఇది అంతా పడింది. ముసిమిసి నవ్వుకుంటున్నారు. మళ్ళీ కాఫీ తాగుతున్నారు. కాఫీ తాగుతూ ముసిమిసి నవ్వులు అలానే నవ్వుతున్నారు సార్. మళ్ళీ స్టేజ్ డెకరేషన్ గురించి ఆల్రెడీ మాట్లాడి ఓకే. కపిల్ స్టార్తో మాట్లాడావా? అందరినీ ఇన్వైట్ చేసావా? చేశారు సార్. సో ఎస్, మా షూటింగ్లో ఒక హాఫ్ అన్ అవర్ చిన్న గ్యాప్ దొరికింది. సో అందుకే మేము పక్క లొకేషన్కి వెళ్తున్నాం అనమాట. చలో. సో మేము మీకు కనపడకపోవచ్చు, ఎందుకంటే చాలా రాత్రి ఉంది, ఇక్కడ లైట్లు లేవు. ఈ అమ్మాయి మా సీరియల్ యాక్ట్ చేసే నవ్య, ఈ అమ్మాయి షీమ. సో మేము ముగ్గురం కొంచెం బేవర్స్గా ఒక అరగంట కూర్చున్నాం కాబట్టి సరదాగా శతమానం భవతి లొకేషన్కి వచ్చేసాం. ఎస్. సో శ్రీవాణి ఉంది, శ్రీవాణి కూడా చిన్న సర్ప్రైజ్ అనమాట.
చలో. సో శ్రీవాణి చాలా సీరియస్గా యాక్ట్ చేసేస్తుంది. కరెంటు పోయింది. వండర్ఫుల్. ఇట్స్ ఎ గ్రేట్ టైం. మేము వచ్చాము, కరెంటు పోయింది. ఇప్పుడు అందరు బయటకు వస్తారు, మనం చూస్తారు. కప్పన్నాక ఎగురుతాయండి. అమ్మా అలా భయపెడతారు. అక్కడుంది. ఇది చూస్తున్నావమ్మా, ఈ వీడియో చూస్తున్నావు. గొప్పగా బాగా అలా గొప్పగా ఉన్నది. వార్తలు చూడండి గొప్పగా. మాది పక్కన లొకేషన్. హలో ఫ్రెండ్స్, హలో సార్. యూట్యూబ్ ఛానల్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వీళ్ళు మా సీరియల్ ఆర్టిస్ట్ అనమాట. గ్యాప్ అని సరదాగా వచ్చాం. పక్కనే చిత్రమందిర్లో మాది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వారేవా విక్రమ్ యూట్యూబ్ ఛానల్. వాయిస్ రాలేదు. డూ సబ్స్క్రైబ్ శ్రీకర్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. సెల్ఫ్ ప్రమోషన్. అసలు ఇక్కడ కూర్చొని ఆలోచన మాకు ఇప్పుడు రాలేదబ్బా. ఇన్నిసార్లు ఇక్కడ చేసినా మీకు రాదు సార్, ఎందుకంటే మీరు రూమ్లో ఎక్కువ కూర్చుంటారు. మైక్లో రాలేదు. ఇవ్వండి ఒకసారి. వద్దులేండి, మొత్తం ఏరేటెడ్ కదా, ప్లీజ్ పెడతారు. ఏంటి సార్ ఇది డిజైన్ ఏంటి? డిజైన్ నేనే చేసి ఆయన అన్ని కొలాబరేషన్ అండి, వస్తూ ఉంటే ఆయన ఏం కొనుక్కోవాల్సిన లేదు. బాగా ఫేమస్ యూట్యూబర్స్ కదా, సో వస్తా పరువు ఉంటాయి. తీయడానికి ఒక్కటి చాలు. నేను తీయాలా? నేను తీయాలా? అంటే మా దగ్గర పోయింది నేను అలా అనలేదు, తీయాలా అని అడిగాను. లేదని అనలేదు. తప్పు. ఎందుకు ఈ బ్లాగ్ దేనికి చేస్తున్నా చెప్పలేదు. కంటెంట్ ఏంటి ఇందాకేదో అన్నారు కదా, దేనికని. టీటెక్ అంటే మామూలు టైం కాదే ప్రకాశం. తీరిక ఎక్కువైపోయి తీరిక ఎక్కువైపోయి షూటింగ్ లో డేట్లు ఎక్కువ ఇవ్వట్లేదంట, సో బాగా ఖాళీ అయిపోయి బ్లాగ్స్ చేస్తాం. షూటింగ్ డేట్స్ ఇస్తున్నారు. ఓకే, అందులో మన జ్ఞాపిక ప్రొడక్షన్స్ కదా, షూటింగ్ డేట్స్ ఇస్తున్నారు. ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది హ్యాపీగా. ఇంతకీ రీసెంట్ గా బ్యాంకాక్ వెళ్ళారు కదా, సో ఎలా అనిపించింది? అక్కడ దర్శనాలు చేసుకున్నాం, చాలా ఏ దర్శనాలు? టెంపుల్స్కి వెళ్ళాం, గుళ్ళకి వెళ్ళాం, దర్శనాలు చేసుకున్నాం. చాలా బాగుంది. ముఖ్యంగా ఒక 2 days భజనలో పాల్గొన్నాం. మొత్తం 2 days భజనలా? ఎంత ఓపిక సార్ మీకు. డే నైట్ మొత్తం భజనలోనే. తెల్లారులు భజనే అంట. భజన కార్యక్రమంలో అందరం చేసుకొని. అయ్యో సార్ ఆయన భజన ఎక్కడుంటే అక్కడికే వెళ్తారు సార్, వేరే ప్లేస్ లో వెళ్ళరు ఆయన. అదే పూజ అది భక్తి ఎక్కువ కదా మీకు. అంతే. బ్యాంకాక్లో భజన ఉంటుంది. అయ్యో రాత్రంతా మోగుతూనే ఉంటుంది డీజే. మనం ఎక్కడ వెళ్తాం సార్, అలాంటివన్నీ వాళ్ళే వెళ్ళగలరు. మనం ఎప్పుడైనా అరుణాచల్, శ్రీశైలం ఇలాంటివి అంటే మనకి సంబంధించిన తీర్థయాత్రలు. అండ్ బ్యాంకాక్, పట్టాయ, థాయిలాండ్, గోవా మా తీర్థయాత్రలు. ఓకే, చాలా ఇష్టం. మా దానిలో ఈసారి ఆయన చేతి ఇప్పించుకున్నాం కంటెంట్. పదిరిపోయింది. మన శ్రీవల్లి సీరియల్ శ్రీవల్లిది. నేను ఏదైనా మంచిది వచ్చినప్పుడు ఇలాంటిది యూజ్ చేసుకుంటా మిమ్మల్ని అడిగి. ఖచ్చితంగా అంటే మీ చొక్కాలు కాదు, అలాంటి డిజైన్ అని అడుగుతాను కూడా. నేను ఇస్తాను కూడా. ఏముంది ఆయన ఈ లోపు పాడైపోతాయి సార్, చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు. షర్ట్ మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? థ్యాంక్ యూ. సతీకా కపుంకాయ. అందరేంటి కపుకా అంటే థ్యాంక్ యూ అర్థం. అక్కడికి వెళ్ళి నేర్చుకొచ్చారు థాయ్ లాంగ్వేజ్ లా. కపుకా. హలో అండి, వెల్కమ్ టు మేడం అంతా యూట్యూబ్ ఛానల్ అని అంటాను. డెఫినెట్గా మా ఆయనది పక్క లొకేషన్ అయితే ఈ పక్కన ఏమంటారు, నేను వస్తున్నానని చెప్పి ఇక్కడ కూడా వచ్చి ఫోనే చూస్తున్నాడు. కొంచెం అన్నా చెప్పండి, ఎందుకు వచ్చారు? సరదాగా వచ్చారు అంతేనా?
సరదా జస్ట్ ఫర్ ఫన్ పక్క లొకేషన్ కదా, గ్యాప్ దొరికింది అందుకు వచ్చాం. గ్యాప్ దొరికిందా తీసుకున్నారా? చిచి దొరికింది. మరి ఫోన్ చూసుకుంటున్నారేంటి? గ్యాప్ వచ్చింది, రావాల్సి వచ్చిందా? సో సరదాగా శతమానం భవతి లొకేషన్కి వచ్చేసాం మొత్తానికి. ఆల్రెడీ శ్రీవాణి షార్ట్స్ కూడా చూసాం, మనం ఎంత అద్భుతంగా చేస్తుందో. వాళ్ళ ఆర్టిస్ట్ అందరూ యాక్చువల్గా అందరూ పరిచయమే. సో శ్రీవాణి ఎవరు పరిచయం చెప్పి ఇందులో మీకు? ఇందులో ఈవిడెవరో తెలుసా నీకు? సరదాగా చెప్పే, నీకు దమ్ముంటే ఈవిడెవరో. అంటే అది ఎవరో తెలుసా? 100 నా 100 వందన. ఏయ్ ఏయ్ ఆవిడెవరో తెలుసా? మూన్ని ఆవిడ. మీరు తెలియని వాళ్ళు ఉంటారు అసలు ఎవరైనా? వికి మూన్ని, ఆమె మూన్ని. చాందిని ఎస్ చాందిని. హాయ్ చెప్పరా పిలిచిన రే, పేరు పిలిచినప్పుడు జూహి, పేరు పిలిచినప్పుడు ఒకసారి హాయ్ చెప్పాలి. మూన్ని 100 నా మూన్ని నాకు చెప్పు. చాందిని ఏంటి? మీరు తెలియని వాళ్ళు ఉంటారు ఎవరైనా? సో జగన్ బాగా ఒక 100 జనరేషన్స్ తెలిసిన ఆవిడ మా డబ్బింగ్ జానకి గారు. డెఫినెట్గా డబ్బింగ్ జానకి గారు అందరికీ తెలుసు. చాలా ఫేమస్ యాక్ట్రెస్, ఆర్టిస్ట్. ముఖ్యంగా డబ్బింగ్ ఆవిడ కామెడీ టైమింగ్, డబ్బింగ్ అయితే చెప్పక్కర్లేదు, కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అది మీరు జంబలేడు పంప సినిమా చూస్తే తెలుస్తుంది. అమ్మో కొన్ని వందల సినిమాలే. ఎస్. అండ్ అక్కడ ఉన్నది ఎవరు? కూల్ బై నీల్. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. అబ్బో అదే ఇక దెబ్బ తగిలింది అంటే కదా, ఆమె మతిమరుపు వచ్చింది. తల దెబ్బ తిరిగింది కదా, అందుకని మొత్తం వచ్చేసేట్టుంది. గతం మర్చిపోయేటట్టుంది పాపం, తలకు దెబ్బ తగిలి. అయిపోయారా మా కెమెరాలో మొత్తం రికార్డ్ అయిపోయాను. ఆమె ఇంత సున్నితమైన అమ్మాయి ఏం ఒకసారి చేయని చెప్పు. సో అది వాళ్ళ లొకేషన్లో గోలే కాకుండా మా లొకేషన్ చాలా ప్రశాంతంగా కామ్గా ఉంటుంది అనమాట. మా యాక్చువల్గా నిజంగా శతమానం భవతి మా డైరెక్టర్ గారు ఇప్పుడు చెప్తుంటారు, శతమానం భవతి చాలా కామ్గా కూల్గా ఎవరి పనులు చేసుకెళ్ళిపోతారు, మీదైతే లొల్లి ఉంటుందని. అందుకు మేము కూడా ఇది చెడగొట్టడానికి ఇటు వచ్చాం అనమాట. ఎస్, మొత్తానికి ఎవరో చెడగొడితే చెడిపోయేటంత పిచ్చోళ్ళం ఏంటి మేము? ఓకే పిల్లం ఏమైనా కౌంటర్ వేస్తే మొగుళ్ళు తీసుకోలేరమ్మా. ఓకే, కాల్ చేస్తారు. మా షార్ట్ రెడీ అయినట్టుంది. అమ్మయ్య ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అని వెయిట్ చేస్తున్నాను. మాకెంతో ఇష్టం డైరెక్టర్ గారు మా రాజమౌళి గారు. ఎస్, సినిమా ఇండస్ట్రీకి ఎస్ఎస్ రాజమౌళి అయితే ఇక్కడ మా టీవీ ఇండస్ట్రీకి మా రాజమౌళి గారు. అట్లే లేదు, మామూలు డైరెక్టర్ అంటే అందరితో పాటు నేను ఏంటి భయ్యా ఇది సడన్గా? నేను సరదాగా నా ఛానల్లో ఇప్పటికే ఎప్పుడు బ్లాగ్ చేయలేదు భయ్యా నేను. అవన్నీ సరదాగా చేద్దాం అని చెప్పి ఈరోజు మా దగ్గర అందరు ఆర్టిస్టులు ఉంది, మన దగ్గర ఆల్ ఆర్టిస్ట్ ఉన్నారనమాట. అందుకు సరదాగా చేశా, పక్కనే వచ్చారనమాట. ఆల్ ది బెస్ట్, మీ ఛానల్ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డన్. Please watch and subscribe Vareva Vikram YouTube channel. Don't forget. థ్యాంక్ యూ. ఇందాకే మా రాజ్ కుమార్ గారు చెప్తున్నారు లొకేషన్లో ఒక సీరియల్ నేను, ఒక సీరియల్ ఆయన పోటీ పడి చేసేటోళ్ళం ఇద్దరం. మమ్ముటి సింగ్ గారు నేను, మంచి ఆర్టిస్ట్ మీరు అని చెప్తున్నారు. Thank you. రైట్ బాయ్. థ్యాంక్స్ చెప్పాను. ఖచ్చితంగా చెప్తాను. ఎస్, థ్యాంక్ యూ బాయ్. శివ మా ప్లానింగ్ డైరెక్టర్. మా అందరికి డేట్లు ఇవ్వాలంటే ఈయనే, మా అందరికి డేట్లు తీయాలని ఈయనే. ఎస్, మొత్తానికి నాది కూడా షూటింగ్ అయిపోయింది, అక్కడ కూడా చూపించాను. డెఫినెట్గా ఈ వ్లాగ్ మీకు నచ్చుతుందని చెప్పి తప్పకుండా అనుకుంటాను. అంటే మేము షూటింగ్లో సరదాగా ఇలా ఫన్నీగా ఉంటాం, చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట. అందుకే కళారంగం, ఆర్టిస్ట్ రంగం ఎప్పుడైనా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా లైవ్లీగా, చాలా జాలీగా ఉంటుంది. ఎనీవే, మా సీరియల్స్ రెండు కూడా, మా జ్ఞాపిక ప్రొడక్షన్స్లో వచ్చే 2 సీరియల్స్ కూడా, శతమానం భవతి అలానే శ్రీవల్లి, 2 ఈటీవీలో ప్రసారం అవుతాయి. డెఫినెట్గా చూడండి, మంచి సీరియల్స్, మంచి కంటెంట్ ఉన్న సీరియల్స్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వారేవా విక్రమ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్ ఆల్వేస్. బై.